హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన పనికి మా అన్న నన్ను తిట్టాలో కొట్టాలో నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. అసలు పని చేసిన నేను ఏంటంటే, మా ఇంట్లో వర్షం పడ్డది కాబట్టి చాలా దోమలు వస్తున్నాయి గైస్. నల్ల దోమలు. మాకు పక్కనే అడవి ఉంటుంది, అడవిలాగా ఉంటుంది, మొత్తం కంపెనీస్ ఉంటాయి, చాలా దోమలు వస్తాయి. అయితే మా ఇంట్లో అగరబత్తి పెట్టే స్టాండ్ ఏదో పోగొట్టిరు. ఇప్పుడు అగరబత్తి పెట్టాలి, దోమలు కలుస్తున్నాయి. ఏం చేసినా 2 అగరబత్తులు ఎలగబెట్టి ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్ రూమ్లో పెట్టినా. నేను రీసెంట్గా హాల్ రూమ్లో సోఫాకి ఇట్లా సైడ్కి పెడతా. ఆ రోజు చెప్పిన అక్కడ సోఫా కాడ అగరబత్తిని ఎవరు వెళ్ళకండి, కాలుతుంది అని చెప్పిన. కానీ ఏమైంది తెలుసా, చెప్పినోనికి గాయమైనట్టు నాకు ఇట్లా గాయమైంది. మీకు చూపెడతా చూడండి. సోఫా కాడ తెలియకుండా ఎక్కడైతే పెట్టామో అక్కడ మర్చిపోయి అగరబత్తి లేదనుకుని పోయేసరికి ఇంత పెద్ద సురికైంది. సమ్ము నైట్ టైమ్స్ లా షార్ట్ వేసుకుంటాం కదా, సడన్ గా పోయి ఇట్లా అతికిచ్చిన అంతే. ఇంత పెద్ద అయింది. నార్మల్గా చిన్న సమ్ము సురుక్కుమన్నది, సురుక్కుమన్న తర్వాత బబుల్ వచ్చిన తర్వాత ఎట్లా అయింది స్కిన్. అట్లా ఇక్కడ పడితే అక్కడ పెట్టేస్తాను నేను. స్టాండ్ దొరకదు టైంకి. అది అయిపోయిన అగరబత్తి అయిపోయిన తర్వాత స్టాండ్ దొరుకుతుంది. తర్వాత ఏమైందంటే, అట్లా కాలుతుందని బెడ్రూమ్లో నేనేం చేసిన, బెడ్రూమ్లో ఇక్కడ పెడతా, ఏదైతే ఈ బాక్సెస్ ఉన్నాయో ఈ బాక్స్ కొంచెం ముందు జరిపి అక్కడ అగరబత్తి పెడతా. అక్కడ మా చిన్నది సడన్గా రాగలని నేను అక్కడ పెట్టడం మానేసిన తర్వాత ఇలా డబుల్ టేప్ మీద ఈ డబుల్ టేప్ కాడ పెడితే ఏదైతే పొడుగుంటుంది అగరబత్తి, నేను పెట్టినప్పుడు ఏంటంటే ఇట్లా ఉండే, అది కాలుకుంటా వచ్చిందిగా ఇట్లా గలీజ్గా అయిపోయింది. సగం ఇంకా కాలే. నేను ఇప్పుడు అగరబత్తి తీసుకొచ్చిన అక్కడనే పెడదాం అనుకున్నా. చూసేసరికి అది ఖాళీ ఉందని ఏం చేసిన, మీరు నవ్వుతారు గైస్ నేను ఏం చేసినానో చెప్తే. ఉండండి. మా అన్న రీసెంట్గా తెచ్చిన మనీ ప్లాంట్ దాంట్లో హాల్ రూమ్లోకి వెళ్ళి తీసుకొని టీవీ కాడ ఉన్న షో పీస్లను తీసుకొచ్చి, అవి ఒరిజినల్ మనీ ప్లాంట్స్, ఒరిజినల్ స్నేక్ ప్లాంట్ ఉంది హాల్ రూమ్లో. హాల్లో ఒక మూలకు పెట్టి అగరబత్తి అలా గుచ్చిపెట్టిన. బెడ్రూమ్లో ఈ ఒరిజినల్ మనీ ప్లాంట్కి మట్టిలో ఆ దోమల బత్తి పెట్టిన. ఇప్పుడు మా అన్న వచ్చి చూసి నన్ను తిట్టాలో కొట్టాలో కూడా, ఈ వర్షం నన్ను బయటకు పంపించేస్తాను, ఇంట్లోకి వెళ్ళిపోరా బాబు నీకు తెలివి ఉందేమన్నా, ఇలాంటి పని చేస్తా గైస్. మరి ఒక వస్తువు ఒక దగ్గర ఉండదు, అక్కడ అలా పెడతారా, పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పెట్టినా కాలుతుంది, ఎక్కడ పెట్టినా ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆ మనీ ప్లాంట్ కాడ ఎవరు బోరు ఎవరు చేయరు, ఒక ఇట్లా స్టాండర్డ్ ఉండేది కావాలి. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినా తాకడము కానీ కాలడము కానీ బెడ్షీట్స్ ఏమైనా కావడం కానీ సోఫా ఏమైనా కావడం కానీ ఏదో ఒక ఇబ్బంది అవుతుంది. అందుకు నేను ఏం చేసిన అంటే ఆ మట్టిలో పెట్టిన. నేను ఇప్పుడు కరెక్టా రాంగా మీరు చెప్పండి. మా ఇంట్లో వస్తువులు పోయినందుకు నేను ఏదో ఒక తెలివి ఉపయోగించి పెట్టిన. ఇప్పుడు ఆ అగరబత్తి పెట్టినందుకు ఆ ప్లాంట్కి ఏమైనా అవుతుందా? కామెంట్ చేసి చెప్పండి గైస్.